మన కుర్తాలం స్వామివారు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు జగద్గురువులు వారు అమెరికాకి వచ్చినప్పుడు అక్కడ ఏదో చిన్న దేవాలయం ఏర్పాటు చేద్దాము అన్న చిన్న సదుద్దేశంతో స్టార్ట్ అయిన పని ఇది. ఆ తర్వాత అది అంచెలుగా సుమారు 7 రాష్ట్రాల్లో మేము ఒక 200-300 స్థలాలు చూసాము. చివరికి కాళీదేవి ఈ స్థలం నాకు చూపిస్తే స్వామివారికి చూపించాను. అయితే స్వామివారిని అడిగాను, స్వామివారు ఇలా నాకు స్ఫురణ వచ్చింది, మీరు కన్ఫర్మ్ చేయండి అని అంటే స్వామివారు ధ్యానంలో చూసి అమ్మవారు కరెక్ట్గానే చెప్తున్నారు, తీసుకోండి అని అన్నారు. అయితే 5 ఎకరాలు అనుకున్నది 500 ఎకరాలు అయిందన్నమాట. ఇది సనాతన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సనాతన ధర్మ చేద్దామన్న సదుద్దేశంతో స్టార్ట్ అయిందండి. ఇక్కడ మనకి ఈరోజు మన మతం ఉంది అని అంటే ఆదిశంకర్ల వారు ఆ రోజు వారు కష్టపడి మనకి శంకర సాంప్రదాయం ఇచ్చారు కాబట్టి మనకి మన సనాతన ధర్మం ఇంకా బ్రతికుంది అన్న ఉద్దేశంతో, అందుకని వారిని ఆనర్ చేస్తూ 108 అడుగుల శంకరాచార్యుల వారి స్టాచ్యూ పెడదామని, దీంతో పాటు ఒక వేద పాఠశాల, మన 64 కళలు అక్కడ నేర్పించడానికి వ్యవస్థ చేద్దామని. ఇదే కాకుండా ఒక దేవాలయము, అక్కడ అన్ని సాంప్రదాయాలు వైష్ణవ, శాక్తేయ, శైవ, గాణాపత్య అన్నీ ఉండేటట్టుగా. ఎందుకు అనంటే మనకి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు, మన సనాతనులకి ఒక క్రోమోజోమ్ మిస్సింగ్ అని. ఏమిటి అని అంటే యూనిటీ అన్న క్రోమోజోమ్ మిస్సింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం మన్ని డివైడ్ చేసుకోవడానికి మనం చాలా స్పెషలైజ్డ్ పిహెచ్డీలు చేసినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని అందరినీ కలిపి ఒకే చోట ఒక దేవాలయం ఏర్పాటు చేద్దామని ఇవన్నీ స్వామివారికి చెప్తే స్వామివారు ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదంతోనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇదే కాకుండా 2 స్పెషల్ ఏరియాస్ కేటాయిస్తున్నామండి. ఒకటి ఏంటంటే మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ అన్న పేరుతోని ఒక కమ్యూనిటీ మ్యూజియం లాగా పెట్టి దాంట్లో ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం ఎన్ని ఫిలాసఫీలు ఉన్నా వాటి ఫౌండరు, వాళ్ళ లీనియేజు, వాళ్ళ కీ టీచింగ్స్ అక్కడ పెడదాము అని. సో దట్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నీ తెలుస్తుంది. మన ఋషులు, పూర్వకాలపు ఋషులు వర్ అవర్ సైంటిస్ట్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ టు మన సనాతన ధర్మానికి అని అవి కూడా హైలైట్ చేద్దామని. దిస్ ఈజ్ ఒక ప్రణాళిక. ఇంకో చోట 125 ఎకరాల్లో అఖండ భారత మ్యాప్ లాగా చేసి 51 శక్తిపీఠాల మినియేచర్ మోడల్ టెంపుల్ విత్ ద హిస్టరీ పుట్టుపూర్వక అన్నీ చేస్తూ 12 జ్యోతిర్లింగాలు, మళ్ళీ స్పెషల్ టెంపుల్స్ లైక్ తిరుమల, మూగాంబిక టెంపుల్, పద్మనాభ టెంపుల్ లాగా పెట్టి మినియేచర్ మోడల్స్ పెట్టి చేసేటట్టుగా అనమాట. అక్కడికి వస్తే ఎవరికైనా సనాతన ధర్మం గురించి అన్ని విషయాలు అవగాహన వచ్చేటట్టుగా ఉండాలి అని ఈ ఏర్పాటు ప్లానింగ్లో ఉందండి. ఇదే కాకుండా దిస్ ఈజ్ ఫర్ మన నెక్స్ట్ జనరేషన్ అండ్ ఆ జనరేషన్ ఆఫ్టర్. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు మన సంస్కృతి, మన గొప్పతనం, మన సనాతన ధర్మం గురించి. ఇదంతా వాళ్ళకి అవగాహన ఉండాలి, వాళ్ళకి తెలియాలి, దే షుడ్ ఫీల్ ప్రౌడ్ అన్న ఉద్దేశంతో ఈ ప్లానింగ్ జరుగుతుంది. అది అంటే ఈ 500 ఎకరాల స్థలాన్ని అమెరికాలో ప్రొక్యూర్ చేయడం అనేది అందులో ఏ బిజినెస్ కోసమో ఏదో వెంచర్ కాకుండా హిందూ ధర్మానికి ప్రమోషన్కి, ప్రొటెక్షన్కి, ప్రచారానికి, తరతరాలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా స్థాపన చేయడం కోసమని మీరు అక్కడ పెడుతున్నారు కదా. దానికి అమెరికన్ ప్రభుత్వం యొక్క సహకారం ఎలా ఉంది? అక్కడి నుంచి వ్యతిరేకత మీకు ఏమి రాలేదా? ఇబ్బందులు ఏమి ఎదుర్కోవటం లేదా మీరు? వ్యతిరేకత అసలు ఏమీ లేదండి. ఎందుకనంటే వాళ్ళందరికీ ఈ విజన్ చూపిస్తే వాళ్ళందరూ ఏమన్నారంటే మీ గొప్ప సనాతన ధర్మము మేము కూడా రావచ్చా అండి అంటే చాలామంది క్రిస్టియన్స్, వేరే మతస్థులు వచ్చి అడిగారు, మీరు ఇలా యోగా రిట్రీట్స్, స్పిరిచువల్ రిట్రీట్స్ పెడతాము అని అంటున్నారు. ఇక్కడ ఇక ఆర్గానిక్ ఫార్మింగ్, వేదిక్ ఫార్మింగ్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నారు, మేము పాల్గొనొచ్చా అంటే తప్పకుండా పాల్గొనొచ్చండి. సనాతన ధర్మం అంటే ఏంటి? అందరినీ కలుపుకొని తీసుకెళ్ళేది. దానికి మతంతో ఏమీ లేదు కదండి. సనాతన ధర్మం, we follow a dharma. It is for total humankind of the globe. Yes, it is for humanity. ఇదే కాకుండా ఇంకో చిన్న విషయం చెప్తానండి. యూజువల్గా అమెరికాలో దీన్ని ఫార్మ్ ట్రాక్స్ అని అంటారు, హంటింగ్ ట్రాక్స్ అంటారు.
అది ఏమైంది అంటే మనం స్థలం తీసుకున్న తర్వాత నుంచి దాంట్లో జంతువుల సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎవరు హంట్ చేయట్లేదు, వాటికి కూడా అవగాహన వచ్చేసింది ఇక్కడికి వస్తే మన ఎవరు చంపరు, ఎవరు షూట్ చేయట్లేదు అనుకుంటూ అవి కూడా వాటి జనాభా సంఖ్య కూడా బాగా పెరిగింది మన ఆశ్రమంలో. అంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు జంతు పరిరక్షణ కూడా జరుగుతుంది. అవునండి, అంతే కదా. అవునండి. అంటే నేచర్కి అక్కడ ఒక ప్లేస్ ఏర్పడుతుంది. ఇంకొకటి ఈ 500 ఎకరాల్లోనూ ఆర్గానిక్ ఫార్మింగు, తర్వాత ఎనర్జీ ఫార్మ్స్, మనమే ఎనర్జీ సోలార్ ఫార్మ్స్, అక్కడ సోలార్ ఎనర్జీ ఉంటుంది, విండ్ ఎనర్జీ ఉంటుంది, ఇవన్నీ తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తూ మన ఆయుర్వేద ఫార్మింగ్. మనం ఇంకొకటి ఏంటంటే ఈ స్థలంలో 9 సరస్సులు ఉన్నాయండి. ఈ 9 సరస్సుల్లోనూ స్వామివారు భైరవ శక్తిని నిక్షిప్తం చేశారు. అయితే స్వామివారి దగ్గర ఎవరైనా భైరవ మంత్రం తీసుకుంటే వీళ్ళందరికీ ఈ లేక్స్ దగ్గరికి, ఈ సరస్సుల దగ్గరికి ఆకర్షింపబడిపోయి అక్కడ కూర్చొని వాళ్ళు మంత్ర సాధన చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఇవే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ వాళ్ళు మన సనాతన ధర్మ గురుకులంలాగా కుటీరాళ్ళు, ఈ లేక్స్ చుట్టూతా కుటీరాళ్ళు కూడా మనం ఏర్పాటు చేసే ప్లాన్. అంటే ఒక గురు శిష్య పరంపర, ఒకప్పటి వాతావరణం. అవునండి. అంటే అక్కడ ఇంకేమేమి రాబోతున్నాయి 500 ఎకరాలు? ఇప్పుడు మీరు చెప్పినవి ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇంకా ఏమిటి అనుకుంటే గోశాల కూడా ఉందండి. గోశాల మన ఆవు మనకి అమ్మ లాంటిది. అవును. సో గోశాల పెడదాము అని ఉందండి. ఒక మంచి ఈవెంట్ హాల్ ఒకటి, ఆ తర్వాత ఆడిటోరియంలో కాకుండా మన లలిత కళలు, బుర్రకథలు ఇవన్నీ మనం ఎంకరేజ్ చేస్తూ అక్కడ ఒక మంచి ఒక యాంఫీ థియేటర్. అవును, యాంఫీ థియేటర్ అన్నీ వచ్చేటట్టుగా చూస్తాం. అక్కడికి వస్తే ఒక మోడల్ సనాతన విలేజ్ లాగా ఒక చిన్న గ్రామం 500 ఎకరాల్లో ఉండేటట్టుగా. అంటే అక్కడ మామూలుగా ఈ కేంద్రాలు, ఇప్పుడు యోగా కేంద్రము ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మెడిటేషను, యోగా, స్పిరిచువాలిటీ, కళలు, తర్వాత మన వేదపరమైన అంశాలు, ఆధ్యాత్మికత, అలాగే ఎనర్జీ, హెల్త్, తర్వాత ఫుడ్, రిక్రియేషను, అన్నీ ఉంటాయి అందులో. అవును, విద్య, వైద్యం అది కూడా చూస్తాం. వ్యవసాయం కూడా ఉంది. వ్యవసాయం, ఫార్మింగ్ అన్నీ. తర్వాత సోలార్ పవర్ అన్నారు కదా. అవునండి. ఎనర్జీ ఫార్మ్స్ వచ్చేసి మనమే బయట వాళ్ళకి ఇచ్చేటట్టుగా సెల్ఫ్ సస్టైన్డ్ మొత్తం ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది 2018లో తీసుకున్నామండి మనం స్థలము. ఆ తర్వాత ఈ కోవిడ్ రావడం వల్ల వీ హ్యాడ్ టు టేక్ ఎ బ్యాక్ స్టెప్ అనమాట. అండ్ మళ్ళీ ఇప్పుడే రెన్యూ చేసాం మన ఎఫర్ట్స్, ప్లానింగ్ అంతా ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. అట్లాంటాలో కరెక్ట్గా ఏ ప్లేస్లో ఉంది? అట్లాంటా నుంచి 90 మైళ్ళ దూరం ఈస్ట్ ఆఫ్ అట్లాంటా అనమాట. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత, అట్లాంటా ఎయిర్పోర్ట్ ఇస్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి 90 మైళ్ళు, 1.5 గంటల ప్రయాణంలో మన ఆశ్రమం ఉందండి. ఓకే.